మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక్కోసారి ఒక పాట కేవలం పాటే కాదు, అదొక కథ, అదొక అద్భుతం, అదొక ప్రయాణం. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక పాట గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే తిరువెంపావాయ్. ఆత్మను మేల్కొల్పిన ఒక గీతం వెనుకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం. వినడానికే వింతగా ఉంది కదూ. యుద్ధం కోసం పెట్టిన డబ్బుతో ఒక భక్తిగీతం పుట్టడమా? ఈ ప్రశ్నే మనల్ని ఒక అద్భుతమైన కథలోకి తీసుకెళ్తుంది. ఆ కథ మాణిక్యవాచకర్ అనే ఒక గొప్ప సాధువు గురించి. అంతా ఎలా మొదలైందంటే, ఒక రాజు, ఆయనకు మంత్రి. ఆ మంత్రి ఇచ్చిన మాట, ఆ మాట వల్ల జరిగిన ఓ అద్భుతం. వీటి చుట్టూనే ఈ కథంతా తిరుగుతోంది. పదండి ఆ కథలోకి వెళ్ళిపోదాం. సరే, ముందుగా ఈ గీతాన్ని రాసిన మాణిక్యవాచకర్ కథేంటో చూద్దాం. అసలు ఆయనొక మంత్రిగా తన ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టారు, ఒక అద్భుతం ఆయన జీవితాన్ని ఎలా మార్చేసిందో తెలుసుకుందాం. అప్పట్లో పాండ్యరాజు తన సైన్యాన్ని బలోపేతం చెయ్యాలనుకున్నాడు. అందుకోసం తన దగ్గర అత్యంత నమ్మకస్తుడైన మంత్రి మాణిక్యవాచకర్ని పిలిచి పెద్ద మొత్తంలో బంగారం చేతికిచ్చాడు. వెళ్ళు, మన సైన్యం కోసం మంచి గుర్రాలని కొనుక్కురా అని పంపించాడు. అయితే ప్రయాణం మధ్యలో మాణిక్యవాచకర్కి ఒక దివ్యమైన అనుభవం ఎదురయింది. ఆ క్షణం ఆయనకర్థమైంది, రాజుగారి పనికంటే దైవకార్యమే గొప్పదని. ఇంకేం ఆలోచించలేదు. రాజు గుర్రాల కోసమిచ్చిన బంగారం మొత్తాన్ని తీసుకెళ్లి తిరుప్పెరుందురైలో శివుడికొక అద్భుతమైన ఆలయం కట్టడానికి ఉపయోగించేశారు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, కాని గుర్రాలు మాత్రం రాలేదు. ఇక రాజుగారికి పట్టరాని కోపం వచ్చేసింది. తనను మోసం చేశాడని అనుకుని వెళ్ళి ఆ వాదవూరన్ని పట్టుకోండి. వాదవూరనంటే మాణిక్యవాచకరన్మాట, ఆయన పుట్టిన ఊరి పేరు. సో ఆయన్ని పట్టుకుని శిక్షించి జైల్లో పడేయండి అని ఆజ్ఞాపించాడు. జైల్లో ఆ చీకటి గదిలో తీవ్రమైన బాధతో ఉన్న మాణిక్యవాచకర్ శివుణ్ణి ప్రార్థించటం మొదలుపెట్టాడు. తన భక్తుడి ఆవేదన శివుడికి చేరింది. ఆయన కరిగిపోయాడు. వెంటనే తన గణాలను పిలిచి అడవిలో ఉన్న నక్కలన్నింటినీ అద్భుతమైన గుర్రాలుగా మార్చేయండి అని ఆదేశించాడు. ఆ తర్వాత జరిగింది మామూలు విషయం కాదు, ఒక మహా అద్భుతం. వేల కొద్దీ అద్భుతమైన గుర్రాలు రాజధాని వైపు దూసుకొచ్చాయి. అందరికంటే ముందు ఆ గుర్రపు దళానికి నాయకుడుగా స్వయంగా శివుడే ఉన్నాడు. ఇది చూసి రాజు ఆశ్చర్యపోయాడు. తన తప్పు తెలుసుకుని మాణిక్యవాచకర్ను విడుదల చేసి గౌరవించాడు. చూశారా, భక్తి ఒక అద్భుతాన్నే సృష్టించింది. ఆ సంఘటన తర్వాత మాణిక్యవాచకర జీవితం పూర్తిగా మారిపోయింది. ఆయన మంత్రి పదవిని వదిలేశారు. తన జీవితాన్ని శివుడికే అంకితం చేశారు. ఆ భక్తిలోనుంచే ఒక అద్భుతమైన వరం, ఒక గొప్ప కావ్యం పుట్టింది. ఆయన రాసిన ఆ కావ్యమే తిరువాసగం, అంటే పవిత్రమైన మాటలు అని అర్థం. ఇందులో మొత్తం 51 కీర్తనలుంటాయి. ఇవన్నీ శివుడి మీద ఆయనకున్న అపారమైన ప్రేమను, భక్తిని మనకు చూపిస్తాయి. తమిళ్ శైవులకిది చాలా పవిత్రమైన గ్రంథమన్నమాట. సరే, ఈ తిరువాసగం అనే పెద్ద పుస్తకంలో ఒక చిన్న కాని చాలా ప్రత్యేకమైన భాగముంది. అదే మనం ఈరోజు మాట్లాడుకుంటున్న తిరువెంపావై. ఇందులో 20 పాటలుంటాయి. వీటిని ప్రత్యేకంగా మార్గళి మాసంలో తెల్లవారుజామునే పాడుకుంటారు. తిరువెంపావై పాటలు వినడానికి చాలా సరదాగా ఉంటాయి తెలుసా. పైకి చూస్తే అదొక చిన్న అందమైన కథలా ఉంటుంది. ఏంటా కథ చూద్దాం రండి. కథ చాలా సింపుల్. చల్లటి ఉదయాన్నే కొందరమ్మాయిలు వాళ్ల ఫ్రెండ్ ఇంటికి వెళ్తారు. లేవమ్మా, ఇంకా పడుకున్నావేంటే అని నిద్రలేపుతారు. ఎందుకంటే అందరూ కలిసి శివుడి గుడికి వెళ్లి పాటలు పాడుకోవాలి కదా. బయట ఉన్న ఫ్రెండ్స్ లోపల పడుకున్న అమ్మాయిని సరదాగా ఆట పట్టిస్తూ ఇలా అంటారు, ఏమ్మా, కత్తిలాంటి కళ్ళున్నదానివి అంటారు కదా, ఇంకా కళ్ళు తెరవలేదా? ఇదేం నిద్రమ్మా తల్లి అని అంటారు. అప్పుడు లోపల్నుంచి ఆ అమ్మాయి నిద్రమత్తుతోని, అబ్బా, చిలకల్లా మాట్లాడే నా ఫ్రెండ్స్ అందరూ వచ్చేశారా అని బద్ధకంగా అడుగుతుంది. చూడండి, ఆ సంభాషణ ఎంత సహజంగా, ఎంత బాగుందో. దానికి బయటున్న ఫ్రెండ్స్, మేమిక్కడ భక్తితో మనసు కరిగిపోయేలా పాటలు పాడుతుంటే నువ్వొచ్చావో లేదో అని లెక్క పెట్టడానికి మాకు టైమెక్కడుంది, నువ్వే లేచివచ్చి చూసుకో అని బదిలిస్తారు. ఇంతే, ఈ చిన్న సంభాషణే ఆ పాట. కాని ఈ సరదా సంభాషణ వెనుక ఒక చాలా లోతైన అర్థం దాగి ఉంది.
ఇది కేవలం ఒక అమ్మాయిని నిద్రలేపడం గురించి కాదు, ఇది మనందరి ఆత్మను మేల్కొల్పడం గురించి. ఇక్కడ చూడండి, ఆ అమ్మాయిని నిద్రలేపడమంటే మన ఆత్మను అజ్ఞానమనే నిద్ర నుంచి మేల్కొలపడమన్నమాట. ఉదయం సూర్యుణ్ణి ఆహ్వానించడమంటే మన మనస్సులోకి దైవిక జ్ఞానమనే వెలుగును రానివ్వడం. ఇక ఫ్రెండ్స్తో కలిసి పాడటమంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఒంటరి కాదు, అందరితో కలిసి ముందుకు సాగాలి అని చెప్పడం. సో అసలు మేల్కొల్పు జరగాల్సింది బయట కాదు, మన లోపల. అయితే ఈ పాట కథ ఇక్కడతో అయిపోలేదు. ఈ తమిళ భక్తిగీతం ఎవ్వరూ ఊహించని విధంగా సముద్రాలు దాటి ప్రయాణించింది. దాని ప్రయాణంలో ఓ పెద్ద ఆశ్చర్యకరమైన విషయముంది. అవును, 100 ఏళ్ల క్రితం తమిళనాడులో పుట్టిన ఈ పాట మన దేశ సరిహద్దులు దాటి వెళ్ళిపోయింది. ఏకంగా ఒక విదేశీ రాజ్యంలో, వాళ్ల రాజ సంప్రదాయాల్లో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. ఏంటా దేశమని ఆలోచిస్తున్నారా? థాయిలాండ్! నమ్మలేకపోతున్నారా? అవును, నిజంగానే థాయిలాండ్. మన తమిళనాడులోని తిరువెంపావాయి థాయిలాండ్ రాజవేడుకల్లో ఒక భాగమైంది. ఇది నిజంగా అద్భుతం కదూ! ఇక్కడే అసలు విషయం ఉంది. థాయిలాండ్లో తిరువెంపావైని త్రియంపావయి అంటారు. ఒకప్పుడు అక్కడ జాయింట్ స్వింగ్ అని ఒక పెద్ద ఉత్సవం జరిగేది. అందులో ఈ పాటలు పాడేవాళ్లు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటికీ థాయిరాజు పట్టాభిషేకం అప్పుడు ఈ పవిత్రమైన తమిళ కీర్తనలను పఠిస్తారు. ఒక పాట తన మూలాలను దాటి ఎంత దూరం ప్రయాణించగలదో చూడండి. తమిళ్లో ఒక గొప్ప సామెత ఉంది, తిరువాసగం చదిలి కరగని వాళ్లు ఇంకే మాటలు చదివినా కరగరు అని. ఈ ఒక్క వాక్యం చాలు మాణిక్యవాచకర్ రచనల్లో ఎంత శక్తి ఉందో చెప్పడానికి. తిరువంపావై అజ్ఞానమనే నిద్ర నుంచి ఆత్మను మేల్కొల్పింది. ఈ కథ విన్నాక నాకు కూడా అనిపిస్తోంది, మనలో ప్రతి ఒక్కర్నీ మేల్కొల్పే కథ లేదా పాట ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏంటది? ఆలోచించాల్సిన విషయమే. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.